నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం ప్రపంచ దృష్టి మొత్తం కూడా ఇస్లామాబాద్ టాక్స్ గురించే ఉంది. అయితే అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతియుతంగా ఈ చర్చలు కొనసాగించి వారిని ఆపడానికి చేసే ప్రయత్నం ఇదొకటి. అయితే ఒక పక్క ఇరాన్ వారిని ఆపటానికి చర్చలు ఏవైతే ఇస్లామాబాద్‌లో జరుగుతున్నాయో, మరో పక్క చైనా ఎప్పటినుంచో తైవాన్‌ని ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఇది వార్ వరకు వెళ్లకుండా శాంతియుతంగా చర్చించుకోవటానికని చెప్పి అటుపక్క కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకు జరుగుతోంది? ప్రస్తుతం ఒక పక్క గ్లోబల్‌గా చూసుకుంటే గనక ఎకనామిక్‌గా కానీ, లేపోతే కామన్ మ్యాన్‌తో సహా ఎంతో నష్టం జరిగింది. ప్రపంచ దృష్టంతా ఒక పక్క ఉంటే, మళ్ళీ ఇప్పుడు చైనా ఎందుకు కొత్తగా ఈ శాంతి చర్చల వైపు మళ్ళింది? దీనికేమన్నా ఒక స్ట్రాటజీ ఉందా? దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారున్నారు. హలో సార్. నమస్తే. నమస్తే. సార్, సో ఇస్లామాబాద్ టాక్స్ దీని గురించి మాట్లాడాలి అని అంటే గనక ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము. సీజ్ ఫైర్ అన్నారు. మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. ఒక పక్క ఇజ్రాయెల్ అటాక్ చేయడం ఇదంతా. అయితే ఇప్పుడు ఈ చర్చలు ఫలిస్తాయంటారా? అంటే ఇది డెఫినిట్‌గా ఫలిస్తుంది అంటే యాక్చువల్‌గా అన్ని సైడ్స్ అంటే ఎటువైపు చూసినా కూడా వార్ జరగడం ఇష్టం లేదు. యూఎస్‌కి ఇష్టం లేదు, ఇరాన్‌కి ఇష్టం లేదు. వార్ అనేది జరగాలి అనుకునే దేశం ఒక ఇజ్రాయెల్ మాత్రమే. ఇజ్రాయెల్ ఒక్కటే ఇది ఒక సివిలైజేషనల్ థ్రెట్ మాకు. ఇరాన్ హెజ్బొల్లా వాడి, హమస్ వాడి, హూతీస్ వాడి మమ్మల్ని అటాక్ చేస్తూనే ఉంటారు. సో వీ వాంట్ టు గో టు ది ఎండ్. వీ వాంట్ టు సీ ది ఎండ్ ఆఫ్ ఇరాన్ ఆర్ ఇరానియన్ రెజీమ్ అని చాలా క్లారిటీగా ఇరాన్ ఉంది. కానీ యూఎస్ కూడా యుద్ధం వద్దు. ఇన్ఫాక్ట్ కొన్నాళ్ళ క్రితమే జస్ట్ అబౌట్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ యూఎస్ ఏం చేస్తున్నట్టు ఏదో ఒకటి చేసి వార్ని ఎట్లాగొట్లా అయిపోయిందని చెప్పాలని చెప్పి ఫస్ట్ ఏం చెప్పారు వాళ్ళు? రెజీమ్ చేంజ్ అన్నారు. అయతొల్లా ఖమేనీని చంపేశారు, ఇంకా టాప్ లీడర్స్ అందరిని చంపేశారు. చేంజ్ అవ్వాలి రెజీమ్. తర్వాత ఇదంతా రెజీమ్ గురించి కాదు, ఇదంతా న్యూక్లియర్ దాని గురించి అన్నారు. సో ఫస్ట్ ఏం అన్నారు? డిప్లొమాటిక్గా మీకున్న ఎన్రిచ్డ్ యురేనియం అంతా ఇచ్చేసేయండి అన్నారు. తర్వాత అన్నారు మీరు ఇవ్వకపోతే మేమే బలవంతంగా లాక్కుంటామన్నారు. అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో సడన్గా ఒక F-15 పడిపోయింది అని ఒక రిపోర్ట్ వచ్చింది. తర్వాత ఒక సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం, మేము ఎటువంటి ఒక్క సైనికుని కూడా వదలము, ఇవన్నీ చెప్పి యూఎస్ వెళ్ళింది. తర్వాత ఇరాన్ రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక సైనికుడు పడ్డాడు సరే F-15, కానీ ఫోటోలు చూడండి, ఫోటోలు చూపించారు. ఆ ఫోటోలో పెద్ద పెద్ద C-130s అని పెద్ద మ్యాసివ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి యూఎస్ ఆర్మీది. అవి 2 కూలిపోయి ఉన్నాయి. 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ డౌన్ అయి ఉన్నాయి. 2 లిటిల్ బర్డ్స్ డౌన్ అయి ఉన్నాయి. డ్రోన్స్ డౌన్ అయి ఉన్నాయి. సో అప్పుడు ఇరాన్ కూడా ప్రశ్నించింది, ఒక్క ఆర్మీ ఒక్క ఎయిర్ ఫోర్స్ పర్సనల్ కోసం 2 C-130s ఎందుకు? C-130s అంటే 100 మంది పట్టొచ్చు, దాని లోపల కార్గో మొత్తం లోడ్ చేయొచ్చు. సో ఇరాన్ చెప్పింది ఏంటంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ జరిగింది, క్రాష్ అవ్వటం ఇదంతా జరిగిన సైట్స్ కూడా ఇస్ఫహాన్ న్యూక్లియర్ బేస్, అట్లాగే ఫార్డో, నటాన్స్, ఈ మూడింటి మధ్యలో జరిగింది. సో అది యాక్చువల్గా యూఎస్ ఒక కోవర్ట్ ఆపరేషన్ నడిపింది. కార్గో ప్లేన్స్లో వచ్చి అందరూ ఎయిర్ డ్రాప్ అయ్యి వాళ్ళ ఆ యురేనియం అన్ని పట్టుకొని ఎట్లాగొట్లా వాళ్ళు క్యాప్చర్ చేసి లోపలికి లోడ్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఇరాన్కి ఇంటెలిజెన్స్ రావడం వల్ల థ్వాట్ చేశారు. అది ఏం చేయాలో తెలియక సర్చ్ అండ్ రెస్క్యూ మిషన్ అని చెప్పారు. సో ఇనీషియల్గా అర్థం అవ్వాలి యూఎస్ చెప్పే వర్షన్ కరెక్టా, ఇరాన్ చెప్పే వర్షన్ కరెక్టా. తర్వాత చూసాం ట్రంప్ చాలా అబ్యూజివ్ మెసేజెస్ పెట్టారు, ఎఫ్వర్డ్ వాడారు, తర్వాత వాళ్ళు ఇంకా రకరకాల బూతులు వాడుతూ రాశారు. ఫ్రస్ట్రేషన్ కనబడింది. తర్వాత నెక్స్ట్ డే ఇంకో మెసేజ్ పంపించారు, ఇరానియన్ సివిలైజేషన్ ఇంకా ఫినిష్ చేయబోతున్నాను ఒక మెసేజ్ పంపించారు. సో అందులో ఒక న్యూక్లియర్ థ్రెట్గా భావించారు. అది అయిన వెంటనే ఆయన మాటను ఒక డేట్ ఇచ్చారు, ఒక టైం ఇచ్చారు. దట్ 8 PM ఈస్టర్న్ స్టాండర్డ్ టైం కల్లా అయిపోయింది ఇరానియన్ సివిలైజేషన్ పని అయిపోయింది అంటారు. ఆ టైంకి ఆయన అన్న తర్వాత యూకేలో నుంచి ఒక B-52 బాంబర్ కూడా స్టార్ట్ అయింది. అది కరెక్ట్గా ఇరాన్కి 8 PM చేరబోయేది. తర్వాత నెగోసియేషన్స్కి వచ్చాము అండ్ వి థ్యాంక్ అవర్ బ్రదర్ షాబాజ్ షరీఫ్ ఫర్ బ్రోకరింగ్ దిస్ సీజ్ ఫైర్, ఇవేమని చెప్పారు. ఇరాన్ కూడా ఎస్ అని చెప్పారు. సో ఎసెన్షియలీ దాంతో అప్పుడు షాబాజ్ షరీఫ్ కూడా నీట్గా డ్రాఫ్ట్ మెసేజ్ ఫ్రమ్ టు ద PM ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి అది పెట్టి తర్వాత మళ్ళీ డిలీట్ చేసి అంటే ఎడిట్ చేశారు. సో ఓవరాల్ అందరికి అర్థమైంది ఇది ఎసెన్షియలీ యూఎస్ఏ వాళ్ళకు ఒక ఆఫ్ ర్యాంప్ కావాలి. ఆఫ్ ర్యాంప్ కోసం ద మోస్ట్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఆఫ్ యుఎస్ ఈ రీజన్లో యుఏఈ అవన్నీ కూడా కాదు, అది పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ చెప్పినట్టు చేస్తుంది. పాకిస్తాన్ చెప్పినట్టు ఎందుకు చేయాలంటే వాళ్ళకి లోన్స్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా యూఎస్ ద్వారానే వస్తుంది. IMF రావాలన్నా యూఎస్ వాడే ఇప్పించాలి, వరల్డ్ బ్యాంక్ రావాలన్నా యూఎస్ వాడే ఇప్పించాలి. UAE 1996 $3.5 billion ఇచ్చినా అమెరికా చెప్తేనే వీడికి వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే పాకిస్తాన్ దే హ్యావ్ నో ఆప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ ఒక విడిగా అస్తిత్వం ఉండే దేశం అనేది కాదు అది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కూడా భారత్కి సెంట్రల్ ఏషియాతో కనెక్టివిటీ ఉండకూడదు, రష్యాతో మనకి కనెక్టివిటీ ఉండకూడదు, ఎనర్జీ ట్రేడ్ మనకి డైరెక్ట్గా రాకూడదు, ఈ ఉద్దేశంతో వాళ్ళు గిల్గిత్ బాల్తిస్తాన్ని బలవంతంగా జనరల్ బ్రౌన్ అనే అతన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఫస్ట్ ఈ అక్సెషన్ ముందర, హరి సింగ్ ముందర, ట్రైబల్ అటాక్ ముందరే గిల్గిత్ బాల్తిస్తాన్ సెపరేట్ చేస్తాడు ఆయన.
భారత్కి ఎటువంటి పరిస్థితిలో మనకి సెంట్రల్ ఏషియన్ రూట్ ఉండకూడదు. అది ఉంటే మనకి వరల్డ్ 25% జీడిపి అంటారు. అది ఎందుకు జరిగిందంటే వీ హ్యాడ్ యాక్సెస్ టు దట్. ఇప్పుడు ఆ పిఓకే పోవటం వల్ల, పిఓజేకే పోవటం వల్ల ఏమైందంటే మనకి ఆ ట్రేడ్ రూట్స్ అంతా పోయాయి. సో ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చేశారు, ఇప్పుడు ఏంటంటే యూఎస్ వాళ్ళు అదే చేస్తున్నారు. పిఓజేకేని బాయిలింగ్ గా ఉంచాలి. సో దానికోసం న్యాచురల్గా ఏంటి, పాకిస్తాన్ కూడా ఒక వెసల్ స్టేట్ లాగా అయిపోయింది. యూఎస్ చెప్పిందే చేస్తారు. ఎన్ని టెర్రరిస్ట్ అటాక్ ఉన్నా చేయనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, పాకిస్తాన్కి వాళ్ళు ఫండింగ్ ఇస్తూనే ఉంటారు. టెర్రరిజం ఇండెక్స్ ర్యాంక్ 1 రానివ్వండి, వచ్చినప్పుడు టెర్రరిజం ఇండెక్స్ అంటే అది విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పి వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. అది జరుగుతున్నాయి. సో అట్లా యూఎస్ పాకిస్తాన్ కోరింది, పాకిస్తాన్ చెప్పింది మేము చెప్తే బాగుండదు, నువ్వు చెప్పు అని చెప్పించారు. అలాగే చైనా కూడా ఇరాన్కి చెప్పింది, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ అవడం వల్ల మాకే 50% మా ఆయిల్ అండ్ గ్యాస్ రిసీప్స్ ఇబ్బంది అవుతున్నాయి, ఓపెన్ అప్ అవ్వు అంటే మరి ఇరాన్ కూడా మరి ఎవరు మీడియేట్ చేస్తారో, పంజాబ్ ఉంది కదా పాకిస్తాన్ ఉంది, మన ఫ్రెండ్ వాడు చెప్పినట్టు చేయని చైనా కూడా ఓపెన్ గా చెప్పిన విషయం. అందరికీ తెలిసిందే పాకిస్తాన్ అనేది డిపెండ్ అవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చైనా మీద డిపెండ్ అవుతుంది, ఫండింగ్ మొత్తం యూఎస్ మీద డిపెండ్ అవుతుంది. దాని బేసిస్ మీదనే ఇవాళ పాకిస్తాన్ ఇంకా నడుస్తున్నది. ఈ రెండిట్లో ఒక్కళ్ళు వదిలేసినా కూడా పాకిస్తాన్ విల్ క్రంబుల్. బలూచిస్తాన్ విడిగా వస్తుంది, సింధ్ అని సెపరేట్గా వస్తుంది. సో ఓవరాల్ దిస్ ఇస్ ది ఎంటైర్ సినారియో. అందుకని ఈ సినారియోలోనే పాకిస్తాన్ ఒక మీడియేటింగ్ రోల్ లాగా బలవంతంగా పెట్టారు. పెట్టింది ఎవరు? యూఎస్ అండ్ చైనా. టర్కీ కూడా మీడియేట్ చేసింది, ఖతార్ కూడా చేసింది, సౌదీ కూడా చేసింది. ఇది షాబాజ్ షరీఫ్ ట్వీట్ లో కూడా మెన్షన్ చేసింది. నేను చెప్పేది కదా, షాబాజ్ షరీఫ్ ట్వీట్ లోనే ఉంది. ఐ ఈవెన్ థ్యాంక్ పార్ట్నర్స్ ఫ్రమ్ టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా ఇవన్నీ రాశారు. దాంట్లో మళ్ళీ యూఏఈ పేరు రాయలేదు. సో యూఏఈ అక్కడ మళ్ళీ మండింది. యూఏఈ ఏమందంటే అన్నిటికంటే ఎక్కువ మిజైల్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ జరిగింది మా మీద, ఇజ్రాయెల్ మీద కూడా కాదు. అండ్ మా పేరే మెన్షన్ చేయలేదని చెప్పి యూఏఈ వాళ్ళు తిట్టుకున్నారు, మా లోన్ తిరిగి ఇచ్చేసేయండి అన్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంది. సో ఎసెన్షియల్లీ అందరూ కలిసి డిసైడ్ చేసింది, ఉన్న మీడియేటర్స్ లో పాకిస్తాన్ ఇస్ బెటర్, చెప్పిన మాట చెప్పినట్టు వింటాడు, మనం ఎటు ప్లేట్ తిప్పితే అట్లా తిప్పుతారు. ఆల్రెడీ క్రైసిస్ లో ఉన్నారు, ఇప్పుడు సీజ్ ఫైర్ ఫెయిల్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. ఫెయిల్ అయినా కూడా అట్మాక్స్ ఏమంటారు, పాకిస్తాన్ ఇన్కాంపిటెన్స్ సింపుల్ గా చేసి అవతల పడేస్తారు. సో పాకిస్తాన్ ఇస్ అన్ అసెట్ ఫర్ యూఎస్. అదొక సావరెన్ నేషన్ అనేది కాదు, ఇట్స్ అన్ అసెట్. యూఎస్ చెప్పింది చేయాలి. సో దానివల్ల అది నామినేట్ చేశారు.